రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా వినండి. పౌలు అంటున్నాడు ఈ యొక్క రోమా పత్రికలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. పౌలు ఎలాగూ ఎంచుచున్నాడు అని అంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ, మన ఎడల ప్రత్యక్షము కాబోయే ఆశీర్వాదము, మన ఎడల ప్రత్యక్షమయ్యే దేవుని సన్నిధి, మనకు వచ్చే దీవెన ఎదుట మనము దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదముతో గనుక ఇప్పటి కాల శ్రమలను గనుక ఒకవేళ పోల్చగలిగితే అవి ఏమాత్రము వీటితోటి పోలిస్తే ఎన్న తగినవి కానే కావు. హల్లెలూయా. అంటే దేవుడు నీకిచ్చే ఆశీర్వాదం, దేవుడు నిన్ను ఉంచే స్థానం, దేవుడు నిన్ను మహిమపరిచే విధానము, దేవుడు నిన్ను దీవించే విధానముతో ఇప్పుడు నువ్వు ఏ శ్రమనైతే, ఏ బలహీనతనైతే, ఏ రుగ్మతలను, ఏ యొక్క బంధకాలనైతే అనుభవిస్తున్నావో అవి మాత్రము ఎన్న తగినవి కానే కావట. హల్లెలూయా. ఆయనతోడు పోలిస్తే నువ్వు ఎందుకు కూడా సరిపోవు. చాలా సందర్భాలలో మనం మాట్లాడుతుంటారు, వాళ్ళతోడు పోలిస్తే నువ్వు ఎందుకు పనికిరావు. వాళ్ళ కుటుంబంతో పోల్చుకునేంత స్థితి ఉన్నదా? వాళ్ళ ఆస్తితోడు పోల్చినా, వాళ్ళ మాట విధానంతో పోల్చినా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో పోల్చినా నువ్వు ఏమాత్రం సరితూగలేవు అని చాలా సందర్భాలలో అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనుషులు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. అలాగే ఒక మనుషుని కోసమే నువ్వు ఒక మనుషునితోటే అలాగూ పోల్చితే దేవుడు అంటున్నాడు, దేవుడు మన ఎడల ప్రత్యక్షపరిచే మహిమ ఎదుట దేవుడు నిన్ను ఎలాగూ దీవిస్తాడో, ఎలాగూ ఆశీర్వదించనై ఉన్నాడో ఆ మహిమ ఎదుట, దానితో గనక ఒకవేళ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అప్పులు కావచ్చు, సమస్యలు కావచ్చు, కుటుంబ పోరాటం కావచ్చు, ఆర్థిక సంబంధమైనది కావచ్చు, ఉద్యోగ సంబంధమైన, అది ఏ సంబంధమైనదైనా కూడా దానిని గనక దేవుని నీకిచ్చే ఆశీర్వాదంతో పోలిస్తే, దేవుడు నీ ఎడల ప్రత్యక్షపరిచే, దేవుడు నీకు ఇయ్యబోయే ఆశీర్వాదముతో గనక దాన్ని కంపేర్ చేస్తే అది ఏమాత్రము సరితూగేది కాదట. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు కదా, నేనే ఎక్కువ శ్రమను అనుభవిస్తున్నాను, నేనే ఎక్కువ బలహీనతను అనుభవిస్తున్నాను, నాకంటే ఎక్కువ బలహీనత అనుభవించేటోళ్ళు లేరు. హల్లెలూయా. అలాగూ కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బాధనైతే అనుభవిస్తున్నావో, ఏ శ్రమనైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో, ఏ పోరాటాన్నైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో ఆ పోరాటము కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడట. హల్లెలూయా. ఆ విషయాన్ని కనుక నువ్వు ఎరగగలిగితే, ఆ విషయాన్ని కనుక నువ్వు గమనించగలిగితే, ఏ విషయమమ్మా? నేను పడుతున్న శ్రమ కంటే, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కంటే, నేను ఫేస్ చేస్తున్న అప్పుల కంటే నేను ఎక్కువ సమృద్ధిని చూస్తానని కనుక నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను నిశ్చయంగా చూస్తావు. హల్లెలూయా. నేను ఎన్ని అప్పులు ఫేస్ చేస్తున్నానో, నేనెంత కరువును ఫేస్ చేస్తున్నానో, ఆ కరువు కంటే ఎక్కువ సమృద్ధి, ఆ ప్రత్యక్షత దేవుడు నాకు ఇస్తాడు అని కనుక నువ్వు ఆయన ఎదుట, నువ్వు ఆయన మాట ఎదుట, ఆయన మాట మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆ మాటను నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా అదే ప్రత్యక్షతను నువ్వు కన్నులారా చూస్తావు. ఖచ్చితంగా చూడగలుగుతాం. చాలామంది ఎందుకు చూడలేకపోతున్నారంటే, కొద్ది కాలము శ్రమ పడ్డ తర్వాత ఆ శ్రమలలో, ఈ శ్రమ నాకు వచ్చింది కాబట్టి ఈ శ్రమ ద్వారా నేను ఇక లేకుండానే పోతా కావచ్చు, ఇక నా పరిస్థితి అంత బాగుండే పరిస్థితి లేదు, నేను బాగయ్యే స్థితి లేదు, నేను మనిషిగా బ్రతికే పరిస్థితి లేదు, నేను సమృద్ధిని చూసే పరిస్థితి లేదనుకోవచ్చు.
కానీ పౌలు అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట, దేవుడు నీ ఎడల నా ఎడల ప్రత్యక్షపరిచే ఆశీర్వాదం ఎదుట, ఆయన ప్రత్యక్షపరిచే పరలోక మహిమ ఎదుట, ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో, మందిరానికి వస్తే ఒకవేళ నిన్ను బాధిస్తున్నారా, ఒకవేళ ప్రార్థన చేస్తుంటే నిన్ను ఆటంకపరుస్తున్నారా, ఒకవేళ దేవుని నామాన్ని ఘనపరుస్తుంటే, దేవుని సువార్తను ప్రకటిస్తుంటే నిన్ను ఒకవేళ బాధిస్తే, ఒకవేళ నీతోటి వాళ్ళు పోరాడితే, దేవుడు అంటున్నాడు, నీతో పోరాడు వారితో నేను పోరాడుదును, నీతో వాద్యమాడు వారితో నేను వాద్యమాడుదును, నీతో పోరాడు వారితో నేను పోరాడును. ఎందుకంటే నీ ఎడల దేవుని ప్రత్యక్షత కనబరచడము కోసమే. హల్లెలూయా. దేవుని మహిమ ఏంటో, దేవుని ఆశీర్వాదం ఏంటో, దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధి ఏంటో నీ ఎడల ప్రత్యక్షపరచడానికే ఈ శ్రమ తప్ప, నిన్ను బాధించి, నిన్ను అవమానపరిచి, నిన్ను బలహీనపరిచి, నిన్ను అంధకారంలోకి నెట్టడానికి ఎంత మాత్రము కానే కాదు. ఒకవేళ నువ్వు ఈ విషయము కనుక నువ్వు ఆత్మపూర్వకంగా నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు ఆత్మపూర్వకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటే, రియల్లీ ఆయన ఇచ్చే మహిమ, ఆయన చూపే ప్రత్యక్షత, ఆయన ఇచ్చే ఆశీర్వాదము మనము కన్నులారా వీక్షించగలుగుతాము. హల్లెలూయా. చదువుకుందాం ఒక మాట. 4వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 17వ వచనం ఒకటి చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక. చాలు. హల్లెలూయా. దేన్ని చూడాలి? ఈ యొక్క శ్రమలో ఉన్నవాడు మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అని పౌలు అంటున్నాడు. మరి శ్రమలో ఉన్నప్పుడు నువ్వు దేన్ని చూడాలి? చాలామంది శ్రమలో ఉన్నప్పుడు దేన్ని చూస్తారంటే శ్రమను మాత్రమే చూస్తారు. ఇరుకులో ఉన్నప్పుడు ఇరుకును మాత్రమే చూస్తారు. ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు శ్రమను చూడకూడదు. ఈరోజు ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు ఏం చూడాలంటే విశాలతను చూడాలి. హల్లెలూయా. అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు. పిల్లలు లేనప్పుడు ఏం చూపిస్తున్నాడు అంటే ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు, ఇసుక రేణువులను చూపిస్తున్నాడు. అంటే ఆ ఇసుక రేణువులు ఎలాగైతే నువ్వు లెక్క పెట్టలేవో, ఆకాశ నక్షత్రాలను ఎలాగైతే నువ్వు లెక్క పెట్టలేవో, నీ సంతానము అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాడట. హల్లెలూయా. ఆయనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నేటికి నమ్మదగిన వాడు. కాబట్టి మేము దృశ్యమైన వాటిని చూడక దేన్ని చూడాలట? దృశ్యమైన వాటిని ఏం చేయదట? చూడకూడదు. చాలామంది దేన్ని చూస్తారంటే దృశ్యము అంటే కనబడేదాన్నే నమ్ముతారు. కనబడే శ్రమ అనుభవిస్తున్న దాన్ని మాత్రమే నమ్మి వెనుకకు మరలే పరిస్థితులు, దేవుని ప్రత్యక్షత నుంచి దూరమయ్యే పరిస్థితి, దేవుడిచ్చే ఆశీర్వాదం నుంచి దూరమయ్యే పరిస్థితి. అంటే వీళ్ళందరూ దేన్ని చూస్తున్నారు? దృశ్యమైన వాటిని చూస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలట. దృశ్యంగా కనబడుతున్న పిల్లలు లేని స్థితిని చూడట్లే అబ్రహాము, కానీ ఆకాశ నక్షత్రాలు ఎలాగూ ఉన్నాయో లెక్క పెట్టలేని స్థితిలో, సముద్ర ఒడ్డున ఇసుక రేణువులు ఎలాగైతే లెక్క పెట్టలేనంత స్థితిలో ఉన్నాయో ఆ ఆశీర్వాదం కోసము నిదానించి చూస్తున్నాడు అబ్రహాము. హల్లెలూయా. అలాగూ చూసిన వాడు మాత్రమే దేవుని ప్రత్యక్షతను అనుభవించగలుగుతాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాడు. చాలామంది చూసేది ఏంటంటే కనబడేది మాత్రమే. యోబుకు కనబడేదాన్ని కనుక చూస్తే దేవుని ప్రత్యక్షతను చూసేవాడు కాదు. చదువుకుందాం, ఆ మాట తీద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక. చాలు. హల్లెలూయా. ఎందుకు అలాగ మాట్లాడుతున్నాడంటే ఇప్పటి కాల శ్రమను చూడట్లే. ఆస్తంతా కోల్పోయినాడు యోబు, అంతస్తులన్నీ కోల్పోయినాడు, చివరికి పిల్లలను కూడా కోల్పోయినాడు,
సర్వాన్ని కోల్పోయినా కూడా సర్వశక్తిమంతుడిని మాత్రమే ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు సర్వాంతర్యామి అయిన దేవాతి దేవుణ్ణి మాత్రమే కీర్తిస్తున్నాడంటే, ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న సమస్య, ఇప్పుడు నేను పోగొట్టుకున్న ఆస్తి ఎప్పటికీ నాకు దూరం అయ్యి ఉండదు. ఇప్పుడు నేను పోగొట్టుకున్న పిల్లలు ఎప్పటికీ నాకు దూరం గారు. ఇప్పుడు నేను ఏ బాధనైతే అనుభవిస్తున్నానో, ఏ వేదననైతే అనుభవిస్తున్నానో అది ఎల్లకాలము నేను అనుభవించేది కాదు గనుక నా దేవునికి సమస్తము సాధ్యమే అని గుర్తించిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది గమనించలేరు దీని విషయాన్ని. ఈ విషయాన్ని ఇప్పటి కాల శ్రమ, ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఎప్పటికీ ఉండదు అనే సంగతిని నీవు గమనించే వ్యక్తివై ఉండాలి. ఇప్పుడు అనుభవిస్తున్న కరువు ఏమొచ్చేసింది? యోబుకు కరువు వచ్చేసింది. ఆస్తులన్నీ కోల్పోయినాడు, సమృద్ధిని కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, నెమ్మదిని కోల్పోయినాడు, సమస్తాన్ని కోల్పోయినాడు. కానీ దేవాతి దేవుణ్ణి మాత్రము ఏ మాత్రము కోల్పోలేదు. యోబు దేన్ని చూస్తున్నాడంటే అదృశ్యమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. అదృశ్యముగా దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు పోయిన గాడిదల కోసం కావచ్చు, ఎడ్డుల కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, ఒంటెల కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం ఆలోచించట్లే. ఎందుకు అలాగ ఆలోచించట్లేదు? మరి ఆయనకు బాధ అనిపించట్లేదా? ఆయనకు వేదన అనిపించట్లేదా? ఆయనకు మనస్సాక్షి లేదా? ఆయనకు కూడా మనస్సాక్షి ఉన్నది. ఆయన కూడా వేదనను ఫేస్ చేస్తున్నాడు. కానీ ఆయన నమ్మింది ఏంటో తెలుసా? నా ఎడల ప్రత్యక్షపరచబోయే మహిమ, నాపై దేవుడు చూపే కృప, నాకు దేవుడిచ్చే ఆశీర్వాదం, దానితో నేను ఇప్పుడు ఈ శ్రమను పోలిస్తే చాలా చిన్నది. కాబట్టి ఈ శ్రమకు ఏమాత్రము బలహీనుడను కాక నూతన బలము తెచ్చుకొని ఏమంటున్నాడు? యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు శ్రమను అనుభవిస్తుంటే, నువ్వు ఈరోజు కన్నీటిని అనుభవిస్తే, వేదనను అనుభవిస్తున్న నీవు ఏమనుకోవాలంటే, ఈ శ్రమ నాకు ఎల్లకాలం ఉండేది కాదు, ఈ బలహీనత నాకు ఎప్పటికి ఉండేది కాదు, ఈ కన్నీటి పరిస్థితులు ఎప్పటికి ఉండేటివి కాదు అనే విషయాన్ని నువ్వు నిశ్చయముగా గమనించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చే ఉన్నతమైన ప్రత్యక్షత, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మన సొంతము చేసుకోగలుగుతాము. హల్లెలూయా. యోబుకు సమృద్ధి చేత నింపబడ్డాడు, ఆశీర్వాదం చేత నింపబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన గమనించింది ఏంది? ఈ శ్రమ ఎప్పటిదాకా ఉండదు, ఎల్లకాలము ఉండదు. ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవుడు దేని ఎదుట ఎన్నదగినవి కాదు. దేవుడు నీకు ఇచ్చబోయే ఆశీర్వాదం ఎదుట, దేవుడు నిన్ను దీవించే పరిస్థితి ఎదుట, మనం ఒకరోజు దీవించబడ్డ తర్వాత ఏమంటామంటే, నిజంగా 100 రూపాయలకే మస్తు కష్టపడ్డా, 10 రూపాయలకే మస్తు ఇబ్బంది పడ్డా. సొంత గృహం లేనోడైతే ఏమంటాడంటే, అసలు నిజంగా సొంత గృహం పొందుకున్నాక అంటాడు, ఒక్క బాత్రూంలో 2-3 ఫ్యామిలీలు మేము వాడుకున్నాం, కానీ ఈరోజు దేవుడు ఒక్క ఇంటికే 4 ఇచ్చిండు, ఒక్క ఇంటికే 3 ఇచ్చినాడు. ఒక్క బెడ్రూమ్నే 2 ఫ్యామిలీలు షేర్ చేసుకున్నాం, కానీ ఈరోజు ఒక్క బెడ్రూమ్ కాదు, మంచికి ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఒక్క బెడ్రూమ్ యూజ్ చేసే పరిస్థితి దేవుడు తీసుకొచ్చిండంటే, అప్పుడు నేను పడ్డ బాధ, ఆ కిరాయికున్నప్పుడు ఒక రూమ్నే 2 షేర్ చేసుకున్నప్పుడు, ఒక బాత్రూమ్ను 2-3 ఫ్యామిలీలు కలిపి యూజ్ చేసుకున్నప్పుడు, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఎందుకు చూస్తలేడు, దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లే, దేవుడు నాకు ఎందుకు ఇల్లు ఇవ్వట్లే, ఎందుకు నాకు సమృద్ధిని ఇవ్వట్లే, ఎందుకు నాకు ఒక సొంత గృహాన్ని ఇవ్వట్లే అనే ఈ పరిస్థితి అంతా గుర్తుకొచ్చి ఏమంటాడంటే, నిజంగా నేను అప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం కంటే ఇప్పుడు పొందుకున్న ఆశీర్వాదమే గొప్పగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు దేన్ని చూడాలంటే, దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని చూడాలి. కానీ చాలామంది దేన్ని చూస్తారంటే, సమస్యను చూస్తారు. సమస్యను చూసి భయపడిపోతారు, కృంగిపోతారు, వెనుకకు అడిగేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు?
నీవు ఏ శ్రమనైతే అనుభవిస్తున్నావో ఆ శ్రమ నీకు ఎప్పటికీ ఉండేది కాదు. అందుకనే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చాలు, హల్లెలూయా. కొంచెము కాలం ఏం కావాలట? శ్రమ పడిన పిమ్మట. కొంచెము కాలం శ్రమ పడిన పిమ్మట దేవుడే వచ్చి ఏం చేస్తాడట? నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా. కొంచెము కాలం మాత్రం శ్రమను అనుభవించాలి, కొంచెము కాలం ఇబ్బందిని అనుభవించాలి. యోబు కూడా తన జీవితంలో కొంతకాలం ఏమనుభవించినాడు? శ్రమను అనుభవించినాడు, కరువు అనుభవించినాడు, నెమ్మది లేని స్థితిని అనుభవించినాడు, పిల్లలు లేని స్థితిని కూడా అనుభవించినాడు. మనకు పిల్లలు కొంతకాలం కలగకపోయేసరికి బలహీనత వచ్చేస్తుంది, ఆశీర్వాదం కొంతకాలం కలగకపోయేసరికి బలహీనత వచ్చేస్తుంది, ఇల్లు కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పటికీ బలహీనత వచ్చేస్తుంది, మనం ఆరోగ్యంగా లేని పరిస్థితులు అన్ని అనారోగ్యమే మనకు దాపురించినప్పుడు బలహీనత వచ్చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే వచ్చి, ఎవరట? మనిషి కాదు వచ్చేది, మహిమ కలిగిన దేవుడు వస్తాడట. తానే వచ్చి మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. చాలామందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. దేవుడు వచ్చి ఆశీర్వదించేదాకా, దేవుడు వచ్చి దీవించేదాకా, దేవుని మహిమ కలిగిన సన్నిధితో నీ ఎడల ప్రత్యక్ష పరిచేదాకా నువ్వు ఏం చేయాలంటే ఓర్పుతో సహనముతో దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఏం చేయాలట? ఓపికతో పరిగెత్తాలి. దేన్ని చూడాలట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. చాలామంది ఎవరి వైపు చూస్తారంటే లోకం వైపు చూస్తారు. అందుకే దేవుడు ఏమంటాడు? లోకం వద్దు, దాని ఆశలు కూడా నీకు వద్దు. లోకం వైపు, లోక ఆశల వైపు, లోక తలంపుల వైపు నువ్వు చూస్తే దేవుడిచ్చే ఉన్నతమహిమ నీకు దూరం అయిపోతుంది. అందుకని అదృశ్యమైన వాటిని దేన్ని చూడాల? దృశ్యమైన వాటినా, కనబడే వాటినా, కనబడని వాటినా? కనబడే వాటినా, కనబడని వాటినా? కనబడేనా? కనబడకుండా ఉండేది. హల్లెలూయా. నీ ఎడల కనబడట్లే, ఆశీర్వాదం కనబడట్లే, సమృద్ధి కనబడట్లే. కానీ ఎవరి వైపు చూస్తున్నారు? చాలామంది లోకం వైపు చూస్తున్నారు. అలాగే దృశ్యముగా కనబడుతున్న వాటిని, ఏదైతే సమస్య కనబడుతుందో వారిని మాత్రమే నమ్ముతారు, వాటిని మాత్రమే చూస్తారు. వాటిని కాదు చూసేది. ఎవరిని చూడాలట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలట? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. చాలామందికి ఓపిక ఉండదు, పరిగెత్తేటప్పుడు ఓపిక ఉండదు. జీవితంలో ప్రతిది కూడా స్పీడ్గా రావాలా, నిమిషాలలోనే కలెక్ట్ అయిపోవాలా. ఎంత స్పీడ్గా రావాలనుకుంటున్నాడో అంత స్పీడ్గా పోతాడు. హల్లెలూయా. ఎంత స్పీడ్గా ఆశీర్వదించబడాలి, ఎంత స్పీడ్. మనిషికి కావాల్సింది ఏంటంటే స్పీడ్ ఎక్కువ. హల్లెలూయా. తొందరపాటు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఓపికతో పరిగెత్తాలి, సహనము కలిగి ఉండాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోయిను. నువ్వు దేవుని వైపు చూసి దేవుని తట్టు కనుక చూడగలిగితే, దేవుని తట్టు కనుక తిరగగలిగితే నీ ముఖము ఎన్నడూ కూడా చిన్నతనం కాదు. మేము ఎక్కడ కూడా ముఖం చిన్నతనం చేసుకుంటున్నాం, ఎక్కడ కూడా తల ఎత్తుకొని బ్రతికే పరిస్థితి లేదు.
తల ఎత్తుకొని తిరగలేనంది అప్పులైపోయినాయి, అంత అవమానం అయిపోయింది, అన్ని బలహీనతలు మాకు వచ్చేసినాయి, అలాంటి చెడ్డ పేరు నాకు వచ్చేసిందని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడట, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. నీ ముఖమెన్నడు చిన్నతనము కాదు, నీ ముఖమెన్నడు లజ్జింపబడదు. నువ్వు ఎప్పుడు కూడా అవమానపరచబడే స్థితికి దేవుడు నిన్ను రానియడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరి తట్టు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావు. దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి నీ ముఖము ఎన్నడూ కూడా లజ్జింపబడదు. కాబట్టి చాలామంది ఎవరి వైపు చూస్తారంటే లోకం వైపు, లోక సంబంధమైన ఆలోచనల వైపు, లోక సంబంధమైన తలంపుల వైపు. లోకంలో ఉన్నది అంతా కూడా ఏంటిది? జీవపు డంబము. హల్లెలూయా. దాని వైపు చూస్తారు. కనబడే సమస్య వైపు చూసుడు కంటే కనబడకుండా ఇప్పుడు నీకు ఏ ఆశీర్వాదం అయితే ఉన్నదో దానిని నువ్వు ఎలా చూడాలట? నిదానించి చూడాలి. హల్లెలూయా. యోబు ఎలా చూసినాడంటే విశ్వాసమును బట్టి చూసినాడు. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆయన వైపు చూస్తున్నా, నేను ఆయనకు మొర్ర పెట్టుచున్నాను, నేను ఆయనకు ప్రార్థన చేస్తున్నా, నేను ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నా. ఖచ్చితంగా ఒకరోజు ఆయన నాకు గొప్ప ప్రత్యక్షతను కనబరుస్తాడు. హల్లెలూయా. గొప్ప సమృద్ధిని చూస్తానని ఒక ఆశతో తేరి చూస్తున్నాడు. కాబట్టే గొప్ప ఆశీర్వాదాన్ని యోబు పొందుకోగలిగినాడు. హల్లెలూయా. అందుకని ఇంకొక మాట గురించి చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. అక్కడనే పాతి పెట్టబడెదను. హల్లెలూయా. ఏమంటున్నది? నీ జనమే నా జనము. చాలా మందికి ఏం కనబడుతుంది అంటే ఈ ముసల్దాన్ని చూడలే, శరీరము మృతతుల్యమైపోతున్నది, శరీరము ముసలితనం అయిపోయినది అనే విషయాన్ని ఈ ముసలి ఆవిడతో ఉంటే, ఈ ముసలి అత్తతో ఉంటే నాకేమొస్తుందని ఈ పై రూపాన్ని మాత్రము ఆమె లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. పై రూపాన్ని చూడలే, కనబడుతున్న చాతగాని స్థానాన్ని, కనబడుతున్న ఆస్తి లేని పరిస్థితిని, కనీసం పోషించలేని స్థితిని రూతు చూడలేదు. కానీ దేవుడు మన ఎడల ప్రత్యక్షమైపోయే మహిమ ఎదుట నా అత్తతోటి ఉండే సమస్య, నా అత్తతోటి నేను ఏకీభవిస్తే, నా అత్తతో పాటు కూడా నేను సావాసం చేస్తే వచ్చే సమస్య ఎన్న తగినవి కానే కావు. హల్లెలూయా. దేవుడు నాకిచ్చే మహిమ, దేవుడు నాపై చూపే కృప, దేవుడు నన్ను ఆశీర్వదించే విధానం ఎదుట నా అత్తతో పాటు కూడా నేను శ్రమ పడితే ఆ శ్రమ ఎన్న తగినది కానే కాదు. ఎందుకంటే నా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదము అంత గొప్పది అనే విషయాన్ని ఆమె గమనించింది. కాబట్టి ఏమంటున్నది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఉన్న చోటనే నేను నివసించేదను. నువ్వు మృతులవైపోతే నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతాను. హల్లెలూయా. చాలా మందికి ఏం చూస్తారంటే పైనున్న ఫెసిలిటీస్ని చూస్తారు. ఆమె చూసి అత్తమ్మకు చేతనయ్యేటట్టు లేదు, అత్తమ్మ ముసలి అయిపోయింది కదా, అత్తమ్మ పని చేయలేని స్థితిలో ఉన్నది కదా, అత్తమ్మ బెత్లెహేములో ఉన్న ఆశీర్వాదాన్ని అంతా పోగొట్టుకున్నది కదా, అత్తమ్మ భర్తను పోగొట్టుకున్నది, తన కుమారులను కూడా పోగొట్టుకున్నది, ఆస్తి యావత్తును పోగొట్టుకున్నది. కాబట్టి నన్ను పోషించలేదు కనుక నేను అత్తమ్మతో ఉండడం కంటే నా సొంత ఆలోచనతో నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతానని ఏమాత్రము తలంచలేదు. హల్లెలూయా.
ఈరోజు చాలామంది కుటుంబాన్ని నుంచి దూరంగా ఉండడానికి, కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళ స్వ ఆలోచన, వాళ్ళ సొంత అభిప్రాయం నెరవేర్చడానికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. కానీ ఆమె మాత్రము పై రూపాన్ని చూడలే. నాకు ఈమె ఏం చేస్తుంది, ఈమె దగ్గర ఉంటే నాకు ఫెసిలిటీ ఏమున్నది. చాలామంది అనుకుంటారు మందిరానికి వస్తే, ఆ మందిరానికి పడితే చిన్న మందిరము కదా, చైర్స్ లేవు కదా, కూర్చోవడానికి అంత ఫెసిలిటీ లేదు కదా అని చెప్పేసి రకరకాల ఫెసిలిటీలు చూసే వ్యక్తులు కూడా లేకపోలేదు. హల్లెలూయా. ఆ ఊర్లు ఉంటావా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే ఏం చూస్తారు? ఫస్ట్ ఏం చూస్తారు? ఫెసిలిటీ అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేవా? మరి రూతు ఆ అనుకూలతను చూడలేదు. కానీ నేను పడుతున్న శ్రమకు, నేను నా అత్తతోటి ఒకవేళ శ్రమ పడితే ఆ శ్రమకు తగిన సమయమున దేవుడు నన్ను అధికముగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. నా అత్తమ్మతో పోతే ఆస్తులు పాస్తులు లేవు కాబట్టి అడుక్కునే స్థితి వస్తుంది కావచ్చు అనుకుంటే ఆమెను విడిచి వేరుగా ఉండేది. మా అత్తమ్మతోటి ఉంటే నన్ను ఒకవేళ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు కాబట్టి మా తల్లిగారింటికి వెళ్ళిపోతానని చెప్పేసి తన ఆలోచన చొప్పున సొంత ఆలోచన చేయలేదు. కానీ దేవుని పక్షాన నిలబడడానికి, సంఘము పక్షాన నిలబడడానికి నీవు కానీ నిలబడగలిగితే, నీవు కూడా సంఘముతో అంటుకట్టబడి, అత్తతో గనక కోడలు రూతు ఎలాగూ అంటుకట్టబడ్డదో ఈరోజు నీవు సంఘముతో, సేవకులతో, దేవుని మందిరముతో అంటుకట్టబడి శ్రమైనా, నిందైనా, కరువైనా, ఏదైనా దేవునితో కూడా నువ్వు ఉండడానికి సిద్ధపడితే నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోగలుగుతాము. హల్లెలూయా. ఒక్క మాట కూడా అత్తమంటున్నది, నేను యావల కోతకొస్తున్నారు కాబట్టి నేను ఏదన్నా ఒక పొలంలోకి వెళ్ళేసి ఆ యొక్క పరిగె ఏరుకుంటున్నాను అన్నప్పుడు, ఆ పరిగె ఏరుతున్నప్పుడు ఎలా ఏరిందంటే చాలా సంతోషంతో ఏరింది. హల్లెలూయా. చాలామంది ఏదైనా చిన్న పని చేసుకుంటే ఏముంటుంది వీళ్ళలో? సంతోషం ఉండదు. నేనే ఇంత చీప్ పని చేస్తున్నా, నేనే ఇంత దరిద్ర పని చేస్తున్నా, నేనే ఇంత దరిద్రమైన ఇంట్లో ఉన్నా, నేనే ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నాను. ఒక్కసారి కూడా అలాంటి ఆలోచన రూతు చేయలేదు. ఆమె పడుతున్న శ్రమను చూడలేదు. కానీ నేను పడుతున్న శ్రమకు దేవుడు ఒకరోజు నాకు తగిన ఆశీర్వాదాన్ని, తగిన దీవెనను నాకు ఇస్తాడని ఒక విశ్వాసముతో అదృశ్యమైన ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నదంటే ఆమె కన్నులారా చూస్తున్నది. హల్లెలూయా. దృశ్యంగా చూసేదాన్ని అందరు కూలికొచ్చేసి పని చేసుకుంటుంటే, అందరు పనులు మోస్తుంటే, ఈమె పరిగె ఏరుతుంటే, ఈ పరిగె ఏరే పరిస్థితి నాకెందుకు ఇచ్చినావు? ఇంత తక్కువ స్థాయి పని నాకు ఇచ్చినావు? ఇంత ఘోరమైన స్థితిలో నేను బ్రతకాలా? ఇంత కరువును నేను అనుభవించాలా అని చెప్పేసి ఏ రోజు దేవునికి క్వశ్చన్ చేయలేదు. ఏ రోజు అత్తమ్మను కూడా ఆమె ఇబ్బంది పెట్టలేరు. ఈరోజు మనోళ్ళు చాలామంది కూడా తల్లిదండ్రులను కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు, ఏమని ఇబ్బంది పెడతారంటే, నాకే ఎందుకు ఇంత పరిస్థితి, నాకే ఈ కుటుంబంలో నాకు ఈ వేదనను అనుభవిస్తున్నా, అసలు నేను పడ్డంత శ్రమ ఇంకెవరు అనుభవిస్తలేరు. హల్లెలూయా అనే మాటలు మాట్లాడతారు. కానీ ఈ మాట కంటే నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే, నీవు పడే శ్రమకు నీ ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టమే కావచ్చు, వేదననే కావచ్చు, కన్నీరే కావచ్చు, బలహీనతలే కావచ్చు, ఏమాత్రము ఎన్న తగినవి కానే కాదు. హల్లెలూయా. ఆ మాట నమ్మింది. తగిన సమయమున దేవుడు ఏం చేస్తాడట? అధికముగా హెచ్చిస్తాడు. ఆ తగిన సమయము దాకా నువ్వేం చేయాలట? ఓర్పుతో ఈ యొక్క పరుగు పందెంలో నువ్వేం చేయాలా? సహనముతో ఏం చేయాలా? పరిగెత్తాలి. హల్లెలూయా. పరుగు పందెంలో ఉన్నవాడు ఏముండాలా? ఓపిక ఉండాలి. జీవితంలో ఉన్నవాడు, కుటుంబంలో ఉన్నవానికి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఉద్యోగం చేస్తే నీకు ఓపిక ఉండాలి. వ్యాపారం చేస్తే నీకు ఓపిక ఉండాలి. ఏ పని చేసినా, ప్రార్థన చేసే నీకు కూడా ఏం చేయాలా? ఓపిక ఉండాలా. పాటలు పాడే నీకు ఓపిక ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే నీకు ఓపిక ఉండాలి. వాక్యాన్ని ప్రకటించే నీకు ఓపిక ఉండాలి. ఓపికతో నువ్వు కనుక పరిగెత్తగలిగితే ఎక్కడికి వెళ్తామట? నిశ్చయముగా చేరవలసిన గమ్యస్థానానికి మనం క్షేమంగా చేరగలుగుతాము.
కానీ ఈమె ఒక్కరోజు వెళ్ళేసి, ఎందుకు ఈ పరుగు పందెం, ఇలాంటి పరుగు పందెం నాకెందుకు అని చెప్పేసి అనుకోలేదు. కానీ అయ్యో బోయాజు ఎప్పుడు దీవిస్తాడా, వాళ్ళు ఏమన్నా కట్టలు అక్కడ పడేస్తే ఆ యొక్క పనలు మోసుకొని తీసుకొని ఇంటికి వెళ్తా, ఇలాంటి ఆలోచన చేయలేదు. ఏం కలిగి ఉన్నదా? ఎవరి వైపు చూస్తున్నది ఆమె? దేవుని వైపు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఆమె ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఏం చేస్తున్నది? ఓపికతో పరిగెట్టుతున్నది. రూతు ఓపికతో పరిగెట్టింది కాబట్టే ఒకానొక టైం వచ్చేసింది. బోయాజుతో వివాహము చేయబడ్డది, గొప్ప స్థానములో నిలబెట్టబడ్డది. ఏ ప్రాంతంలోనైతే, ఏ పొలములోనైతే పరిగె ఏరుకున్నదో, నీవు ఈరోజు ఏ ప్రాంతంలోనైతే అవమానపరచబడతావో, ఏ ప్రాంతంలోనైతే తగ్గించుకొని జీవిస్తావో, ఏ యొక్క పరిస్థితులలోనైతే తగ్గింపు కలిగిన జీవితంతో నువ్వు నీ యొక్క ఫ్యామిలీని రన్ చేస్తావో, నీ జీవితాన్ని రన్ చేస్తావో, అదే స్థానములో, అదే ప్రాంతములో దేవుడు నిన్ను అధికముగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన సమయం వచ్చేదాకా నువ్వేం చేయాలా? ఓపికతోటి ఏం చేయాలా? నీ యొక్క పరుగు పందెంలో పరిగెత్తాలి. ఓపికతో, సహనముతో ఉండాలి. ఎందుకంటే అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఎవడు పడితే వాడు రక్షించబడడు. అంతము వరకు, దేవుడు వచ్చే పర్యంతం వరకు, దేవుడు ఆశీర్వదించే పర్యంతం వరకు, దేవుడు తన దూతలతో కూడా వచ్చి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చే పర్యంతము వరకు కూడా నీవు యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధమైన హృదయం కలిగి ఆరాధిస్తూ, అపవిత్రతకు దూరంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవుని వైపే చూస్తూ గనుక నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే నువ్వు నిశ్చయముగా దేవుడిచ్చే ఉన్నతమైన మహిమను చూడగలుగుతావు. హల్లెలూయా. మరి చాలామంది ఎందుకు దాన్ని చూడలేకపోతున్నారు? చాలామంది ఎందుకు దాన్ని అనుభవించలేకపోతున్నారు అంటే, వీళ్ళకేం లేదంటే దేవుని వైపు చూసే అనుభవము లేదు. ఎవరి వైపు చూస్తున్నారంటే లోకం వైపు, లోక సంబంధమైన ఆలోచనల వైపు, లోక సంబంధమైన తలంపుల వైపు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మహిమ ఏంటో చూడలేకపోతున్నారు. శ్రమ వచ్చిందా? శ్రమ వైపే చూస్తారు. ఇజ్రాయేలీలు కూడా ఎర్ర సముద్రం ఎదుట నిలబడగానే దేన్ని చూస్తున్నారంటే ఎర్ర సముద్రాన్ని మాత్రమే చూస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా శ్రమ రాగానే, ఇరుకులు రాగానే, ఇబ్బందులు రాగానే ఇబ్బందుల వైపే చూస్తున్నావేమో, శ్రమ వైపు మాత్రమే చూస్తున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఎర్ర సముద్రములో నువ్వు గొప్ప ద్వారాన్ని చూసే వ్యక్తివై ఉండాలి. ఎర్ర సముద్రంలో ఒక మార్గమును చూడాలి. ఎరికో గోడలను మాత్రమే చూడకూడదు, కానీ ఎరికో గోడలు నీ దేవుని నామములో కూల్చివేయబడతాయన్న ఒక గొప్ప సందర్భాన్ని చూడగలగాలి. ఆ దర్శనమును చూడగలగాలి. యోబేపు చూసినాడు దర్శనం ఏంటిది? మీ అన్నదమ్ములందరూ వచ్చి, వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చి ఎవరికి సాగిల పడుతున్నారట? యోసేపుకు. ఆ దర్శనం చూసినాడు. నిశ్చయముగా ఒక సమయం వచ్చేసింది. ఆ సమయము దాకా ఓర్పుతో, ఓపికతో, సహనముతో ఉన్నాడు. దేవుని వైపు మాత్రమే చూసినాడు తప్ప వస్తున్న శ్రమలను ఏమాత్రము, శ్రమ వైపు చూస్తే పోతీఫర్ భార్య ఇబ్బంది పెట్టిన స్థితిని చూడలే, అన్నదమ్ములు బాయిలో దించిన స్థితిని చూడలే. ఈరోజు నీవు కరువు వచ్చిన స్థితిని చూడకూడదు. ఈరోజు కన్నీటిను, జీవితాన్ని అనుభవిస్తున్న స్థితిని చూడకూడదు. ఈరోజు అవమానం వచ్చిన స్థితిని చూడకూడదు. ఈరోజు అనారోగ్యం వచ్చిన స్థితిని చూడకూడదు. ఈరోజు పోగొట్టుకున్న వాటిని చూడకూడదు. కానీ నువ్వు పొందుకోనై ఉన్న ఆశీర్వాదము వైపు మాత్రమే చూడగలగాలి. హల్లెలూయా. పోగొట్టుకున్న వాటిని చూస్తారు. అందుకే అంటాడు, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకూడదు. మునుపటి సంగతులు ఏమాత్రము నువ్వు జ్ఞాపకంలోకి రానియొద్దు. ఎర్ర సముద్రం ముందడికి వచ్చి ఏమంటున్నారంటే, మేము ఐగుప్తులోనే సంతోషంగా ఉన్నాం. చాలామంది అంటారు, ఈ దేవుణ్ణి నమ్ముకున్న కానీ ఏమవుతుంది, మేము అండ్లున్నప్పుడన్నా మంచిగుంటిమి, దేవుణ్ణి నమ్మ ముందుకైనా మేము అటో ఇటో ఆడా ఈడ తిరుక్కుంటా గట్లనే ఎట్లనో మంచిగానే ఉంటుంది, ఈ దేవుణ్ణి నమ్ముకున్న కానీ కూడా ఏం ప్రతిఫలం వస్తున్నది అని ఇట్లా దురాలోచనలు చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అయితే ఇజ్రాయేలీలు కూడా ఏమంటున్నారంటే, మేము అక్కడనే క్షేమంగా ఉన్నాం, ఎర్ర సముద్రం ముందడ తీసుకొచ్చి పెట్టినావు,
దేవుడు ఏదైనా శ్రమ ముందట, ఏదైనా సమస్య ముందట నేను నిలబెడితే నువ్వు సమస్యను చూడకూడదు, కానీ సమస్యలో గొప్ప సమాధానాన్ని చూడాలి, సమస్యలో గొప్ప సొల్యూషన్ చూసే వ్యక్తివై ఉండాలి. ఆ సమస్య ఇది ఎల్లకాలం ఉండదు, ఈ ఎర్ర సముద్రం నా ఎదుట నిలబడేది కాదు, నా దేవునికి అసాధ్యమైనది లేదు అని గనక నువ్వు గమనించగలిగితే నిశ్చయముగా ఎర్ర సముద్రం మధ్యలో గొప్ప హైవేను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. మోషే ఏం చూస్తున్నాడు? గొప్ప హైవే చూస్తున్నాడు. ఇజ్రాయేలీలందరూ ఏం చూస్తున్నారు? సముద్రాన్ని చూస్తున్నారు. ఈరోజు చాలామంది కూడా సమస్యను చూసి సన్నగిల్లిపోయే స్థితి, సమస్యను చూసి కన్నీరు గార్చే స్థితి, వెనుకకు తిరిగే స్థితి, వెనుకకు ఆలోచించే స్థితి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరి వైపు చూడాలట? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే ఎలా చూడాలట? నిదానించి. చదువుకుందాం సంఖ్యాకాండం ఒక మాట. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వాక్యం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చాలు. హల్లెలూయా. ఏం చేయాలట? నిదానించి చూడాలి. ఎవరిని? దేవుని వైపు నిదానంగా చూడగలిగితే, టెన్షన్ లేకుండా నిదానముగా. చాలామంది ఏం చేస్తారంటే ఆగం ప్రార్థన చేస్తే ఆగమే, పాట పాడితే ఆగమే, దేవుని వాక్యం వింటే కూడా వీళ్ళ మనసంతా ఆగంతో వింటారన్నమాట. ఆ ఆగంతో విన్నవాడు, ఈ నిదానం లేకుండా సమాధానం లేకుండా విన్నవాడు, వాడు సర్పపు కాటు నుంచి విడుదల పొందే పరిస్థితి లేదు. మరి ఎవరు సర్పపు కాటు నుంచి విడుదల పొందుతున్నారు? నిదానించి చూసిన వాడు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. మరి మోషే ఏమంటున్నాడు? నిదానించి ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో, ఈరోజు నిదానించి ఎవరైతే దేవుని వైపు చూస్తారో, నిదానించి ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో, పైన చదవడం కాదు, దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? నిదానించి దాన్ని నువ్వు ధ్యానం చేసే వ్యక్తివై ఉండాలి. అప్పుడే దేవుని ప్రత్యక్షత ఏంటో నీకు బయలుపరచబడుతుంది, దేవుడి మహిమ ఏంటో నీ ఎదుట ప్రత్యక్షపరచబడుతుంది, దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో నీకు కనబరచబడుతుంది. బైబిల్ చదవమంటే టక ఆడ మొదలుపెట్టి ఈడిదాకా, ఈడ మొదలుపెట్టి ఆడిదాకా చదివినవారంటే చదివిన, పోయినవా అంటే పోయిన బడికి, వచ్చినవా అంటే వచ్చిన, అంతే. ఏం చేసినావంటే ఏం చేయలే. వస్తుందంటవా చదువు? ప్రయోజకుడు అవుతాడా? కాడు. సార్ ఏదైతే స్కూల్లో చెప్తున్నాడో గురువు, దానిని నిదానించి గమనించి అతడు ఎలాగ చేస్తున్నాడు, ఎలాంటి పద్ధతిలో ఒక ప్రాబ్లంను సాల్వ్ చేస్తున్నాడు, ఎలాంటి మెంటాలిటీ కలిగి ఉన్నాడో నువ్వు నిదానంగా గమనించగలిగితే నీవు కూడా ప్రయోజకుడవై అనేకులకు ప్రకటించే వ్యక్తిగా నియమించబడతావు. హల్లెలూయా. నిదానించి చూసినాడు. ఎక్కడ? మోషే హోరేబు కొండ మీద నిదానించి చూస్తున్నాడు. పొద మండుచున్నది, అగ్నితో మండుచున్నది, కానీ పొద మాత్రం కాలిపోవట్లే. దాన్ని ఏం చేస్తున్నాడు ఈయన? మోషే గారు నిదానించి చూస్తున్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు, దేవుని అభిషేకం చేత నింపబడ్డాడు. ఈరోజు నీవు కూడా దేవుని ఎలా చూడాలంటే నిదానించి చూడాలి. దేవుని వాక్యాన్ని కూడా నిదానంగా గమనించడానికి సిద్ధపడాలి. దేవుని వాక్యము ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు కూడా నిదానంగా దానిలో ఉన్న అంతర్యములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచే మర్మాన్ని కనుక నీవు రిసీవ్ చేసుకోగలిగితే అందులో ఉన్న మాధుర్యం అనేది నీ హృదయాన్ని పులకరింపజేస్తుంది. హల్లెలూయా. నీ హృదయాన్ని గొప్పగా ఉప్పొంగింపజేస్తుంది. చాలామంది వాక్యం చదివితే ఏమనిపించిందంటే, ఏమనిపించలే, చదివినావా అంటే చదివినా. ఏమన్నా అనిపించిందంటే, ఏమన్నా దేవుడు మాట్లాడినా, ఏం మాట్లాడినట్టు అనిపించలే, కానీ ఆ నుంచి ఇటు దగ్గర నువ్వు చదువుమన్న కాడికైతే నేను చదివినా. అంటే వీడు ఎట్లా చదివిండు? పై రూపముతో చదివిండు. ఆత్మచేత నువ్వు గనక దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, ఆత్మలో నిదానముగా హృదయంతర్యంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేస్తేనే
అందులో ఉన్న మర్మం అనేది మనలోకి వస్తుంది. హల్లెలూయా. ఒక చెర్రీ పండు కనుక నీవు దవడకేసుకొని నోట్లో వేసుకొని అట్లనే ఉన్నావు అనుకో, దాంట్లో ఉన్న జ్యూసు ఎంతసేపటి కూడా నీకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే దాన్ని కొరకగలుగుతావో, దాన్ని నమలడానికి సిద్ధపడతావో, అప్పుడు మాత్రమే దానిలో ఉన్న రుచికరమైన పదార్థము నీ శరీరంలోకి వెళుతుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా నువ్వు నమిలే వ్యక్తివై ఉండాలి. నువ్వు దాన్ని తినే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. తినుమంటే బిర్యానీలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఈ ఫ్రైలు ఆ ఫ్రైలు ఇవి తింటూ కానీ దానికంటే ఎక్కువగా అది తింటే ఇంత ఒళ్ళొత్తది కావచ్చు అంతే తప్ప నీ జీవితం అయితే మారే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. ఇంకా దాన్ని కొనడానికి నీ పైసలు అవుతాయి అంతే. కానీ నువ్వు ఒకవేళ దేవుని వాక్యాన్ని తినడానికి, దేవుని వాక్యాన్ని నిదానించి ధ్యానం చేయాలా. ఎట్లా చేయాలా? నిదానంగా, ఆదర బాదర ఆగం చర్చికొస్తే నిమ్మలాగా రాడు, ఆగం టెన్షన్. ఎందుకంటే మనోడు నిదానంగా దేవుని ఆరాధించాడు, ఆగంలోనే ఉంటాడు. ఈ ఆగంలో ఉంటాడు కాబట్టే ఆ దేవుని మహిమ ఏంటో వీనికి అర్థం కాదు. చదువుమన్నాడు కాబట్టి వాక్యం చదువుతున్నాడు, అక్కడి నుంచి దబ చదివేసేసి టకటక చదివేసేసి క్లోజ్ చేసి అయిపోయింది. 5 అధ్యాయాలు చదువుమన్నాడు పాస్టర్ సాబ్, నేను చదివేసిన గంతే. ఏమని అర్థమైందంటే చదివినా ఏమర్థమవుతుంది, ఏమర్థం కాదు. కాబట్టి ఇట్లా పోతే నువ్వు దేవుని మహిమను చూడలేవు. సర్పపు కాటు అంటే అపవాది చాలామందిని ఏం చేసినాడు? కాటేసినాడు. ఆదామును అవ్వను ఎలాగూ కాటేసినాడో అనేకులను కాటేసినాడు. ఆ సర్పపు కాటు నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, ఆ పాపపు కాటు నుంచి విడుదల పొందాలి అంటే, ఆ మాలిన్యమైన స్థితి నుంచి విడుదల పొందాలి అని అంటే, ఆ అప్పులు అనే కాటు నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే, ఆ నెమ్మది లేని జీవితం అనే కాటు నుంచి విడుదల పొందాలి అంటే నువ్వు దేవుని వైపు ఎట్లా చూడాలట? నిదానించి. సర్పపు కాటును చూడమంటలేడు, దేని చూడమంటున్నాడు? ఆ ఎత్తైన దాని మీద పెట్టిన ఇత్తడి సర్పాన్ని చూడమంటున్నాడు. మనం ఏం చూస్తామంటే కాటు ఎంత పెద్దగా పడ్డదిరా, 2 పడ్డాయా 4 పడ్డాయా, 2 కట్లు పడ్డాయా 4 కట్లు పడ్డాయా అని మనోడు దేని నిదానించి చూస్తున్నాడు? కాటును. వాడు ఏమేం తిట్టిండు, ఏమన్నాడు? 7 అప్పులున్నాయి, ఈడ 1,00,000 ఉన్నాయి, ఆడ 2 లక్షలు ఉన్నాయి, ఆడ 10,000 ఉన్నాయి, మళ్ళీ కొంచెం అయినాక ఏమంటాడంటే మర్చిపోయినా ఆడ ఇంకొక 5,000 ఉన్నాయి. వీటిని నిదానంగా లెక్కలేస్తాము. హల్లెలూయా. రియల్లీ చెప్తున్నా, ఈరోజు వాటి వైపు నిదానంగా లెక్కలేసే బదులు విశ్వాసమునకు కర్త అయినా దానిని కొనసాగించు వాడునైనా మన యేసయ్య వైపు నువ్వు ఓపికతో సహనముతో నువ్వు పరిగెట్టుతూ ఆయనను నిదానించి చూడగలిగితే, హల్లెలూయా, నిదానముగా నువ్వు గమనించగలిగితే నీవు ఏ కాటు పడ్డదో, నీకు ఏ సర్పపు కాటు పడ్డదో, ఏ మనుషుల కాటు పడ్డదో, ఏ మాంత్రిక కాటు పడ్డదో, ఏ చేతబడి కాటు ఉన్నదో, ఏ అప్పుల కాటు ఉన్నదో, ప్రతి కాటు నుంచి దేవుడే నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నిదానించి చూసిన ప్రతివాడు ఏం చేస్తున్నాడట? బ్రతుకుతున్నాడు. మరి నిదానించి చూడనోని సంగతి ఏందంటావు? గోటు నరకం. హల్లెలూయా. నిదానించనోని పరిస్థితి అది. నిదానంగా చూసినోడేమో బ్రతుకుతాడు. ఈరోజు నువ్వు కూడా బతకాలంటే చాలామంది అంటారు ఈ అప్పులతోటి నేను బతకలేను, కానీ ఈ వాళ్ళ భర్త ఒకవేళ టార్చర్ పెట్టిండు అనుకో ఏమంటాడు? వాళ్ళతో అనాలా? కొంచెం ఇట్లా మనుషులతో అనేది కాస్త ఎటు షిఫ్ట్ చేయాలి మాట, బతుకు మారుతుంది. హల్లెలూయా. మనుషులతో నేను ఉండలేను, నీతోటి బతకలేను, నీతోటి సావాసం చేయలేను అని నీవు భర్తను కానీ భార్యను కానీ కుటుంబ సభ్యులను కానీ అనే బదులు నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు మాట్లాడకుండా నేను ఉండలేనయ్యా, నిన్ను ఆరాధించక నేను ఉండలేనయ్యా, నిన్ను స్తుతించక నేను ఉండలేనయ్యా, నిన్ను గణపరచక నేను ఉండలేనయ్యా అని నువ్వు దేవుని అనగలిగితే నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నేను ఉండలేనని అటనే బదులు వాక్యం చదవకుండా నేను ఉండలేను, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, సావాసంలో దేవునిలో ఉండలేకుండా నేను ఉండలేను,
మందిరానికి వెళ్ళకుండా నేను ఉండలేను, ఉదయకాల ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, కుటుంబ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, వాక్యాన్ని ధ్యానించకుండా నేను ఉండలేను, దేవుని చిత్తానుసారంగా నడవకుండా నేను ఉండలేను అనే స్థితిలోకి నువ్వు కన్వర్ట్ అయిపోయినప్పుడు మాత్రమే దేవుని ఉన్నత మహిమ ఏంటో మనము కన్నులారా చూడగలుగుతాము. హల్లెలూయా. అందుకని సర్పపు కాటు తినిన ప్రతివాడు ఎవరి వైపు చూడమంటున్నాడు? దేవుని వైపు. నిదానించి నువ్వు ఆయన వైపు. ఈరోజు నువ్వు ఎక్కడ కాట్లు తింటున్నావో, ఎక్కడ బలహీనత పడుతున్నావో, ఎక్కడైతే అనారోగ్యం ఉంటున్నదో దాని విషయంలో నువ్వు దేవుని వైపు నిదానించి చూస్తే, ఆయన కోసం నువ్వు చూడగలిగితే, అలనాడు ఎలాగో అనేకులు బ్రతికించబడ్డారో ఈరోజు నీ కుటుంబం నీవు కూడా నువ్వు బ్రతికించబడతావు. హల్లెలూయా. అందుకని 5వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. త్వరగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలు. హల్లెలూయా. సంతోషించి ఏం చేయాలట? ఆనందించుడి. జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు అని ఉంటుంది అక్కడ రాయబడి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలు. హల్లెలూయా. ఎప్పుడు సంతోషించమంటున్నాడు? ఆశీర్వాదం వచ్చినప్పుడా? సమృద్ధి వచ్చినప్పుడా? సమృద్ధి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ నువ్వు శ్రమల పాలైపోయినప్పుడు, నువ్వు నిందల పాలైపోయినప్పుడు, నువ్వు కరువులో ఉన్నప్పుడు, నువ్వు కఠిన కారాగార శిక్షలో ఉన్నప్పుడు, నువ్వు అంధకారంలో ఉన్నప్పుడు, నువ్వు వేదనను అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలట? సంతోషించి ఆనందించాలి. నిన్ను జనులు నిందించినప్పుడు, జనులు నిన్ను అవమానపరిచినప్పుడు, జనులు నిన్ను అన్ఫిట్ అన్నప్పుడు, జనులు నువ్వు పనికిరాని వ్యక్తిగా నిన్ను చూసినప్పుడు నువ్వేం చేయాలా? సంతోషించాలట, ఆనందించాలి. అప్పుడు మాత్రమే పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. అప్పులు ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్న అందరూ మనల్ని తిడుతున్నప్పుడు, ఏం పని చేస్తలేవన్నప్పుడు, ఎందుకు పనికిరావన్నప్పుడు, ఎందుకు బ్రతుకుతున్నావు అని చెప్పేసి హేళన చేసినప్పుడు, బలహీనపరిచే మాటలు మాట్లాడినప్పుడు, రకరకాలుగా మన మీద నిందలు అవమానాలు మోపినప్పుడు మనం చేయవలసిన పని ఏందట? సంతోషించాలట, ఆనందించాలట, దేవుని నామాన్ని ఘనపరచాలి. అప్పుడు మన ఫలము పరలోకమందు ఏమవుతుందట? అధికమవుతుంది. అప్పుడు మాత్రము అధికమైన ఫలాన్ని పొందుకోగలుగుతావు. అధికమైన ఫలము వైపు చూడాలి తప్ప, వీడు నన్ను ఎట్లా తిట్టిండు, వీడు నన్ను ఎట్లా కొట్టిండు, వీడు నన్ను ఎట్లా నా సొమ్ము ఎట్లా దొంగతనం జరుగుతుంది, నా ఇంటి ముందడ పెట్టిన బండి ఎవడో ఎత్తుకపోయిండు, నా బండి ఎట్లా ఎత్తుకపోతాడాడు అని చెప్పేసి, నా ఉద్యోగం ఎట్లా పోతే తీసేస్తాడు, నా వ్యాపారం ఎట్లా లాస్ వస్తుంది, నా భర్తకు నా మీద ఎందుకు అనుమానం కలిగింది, నన్ను ఎందుకు బాధిస్తున్నాడు, నా భార్య ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లే అని చెప్పేసి నువ్వు దీని వైపు చూడకూడదు. కానీ వాటన్నిటిని బట్టి నువ్వు దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రము ఏమొస్తుందట? దేవుడిచ్చే ఫలితము. నువ్వు పడే శ్రమలన్నిటి ఒక పైపు త్రాసులో వేస్తే, జాగ్రత్తగా వినండి, నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, ఎన్ని ఇరుకులు అనుభవిస్తున్నావో, ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నావో, ఎంత జీవితంలో పోరాటాన్ని పోరాడుతున్నావో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావో, వాటన్నిటిని ఒక త్రాసులో వేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు నీపై చూపే కృప, దేవుడు నీపై చూపిన ప్రేమ, దేవుడు నీకు ఇవ్వబోయే సమృద్ధి, దేవుడు నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం, దేవుడు నీకు నుంచబోయే గొప్ప స్థానం, అవన్నీ ఒక త్రాసులో వేస్తే దేవుడు వేసిన ఆశీర్వాదపు త్రాసే కిందికి వస్తుంది, ఈ యొక్క త్రాసు తేలిపోతుంది. హల్లెలూయా. అంటే నీకు దేవుడిచ్చే ఆశీర్వాదము ఎదుట, నీకు దేవుడు నిన్ను దీవించే పరిస్థితి ఎదుట, దేవుడు నీకు తీసుకొచ్చే ఘనత ఎదుట, నీకు ఇప్పుడు వస్తున్న అవమానాలు, ఇప్పుడు వస్తున్న నిందలు ఎంత మాత్రము ఎన్న తగినవి కానే కాదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, ఎందుకు ఈ అవమానం? నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న కరువు కంటే దేవుడు అధికమైన సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంత కరువు అనుభవిస్తున్నావో, ఎంత లేమిని చూస్తున్నావో, ఎంత వేదనను చూస్తున్నావో,
దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదంతో కనుక దీన్ని పోలిస్తే అది ఎన్న తగినది కానే కాదు. హల్లెలూయా. ఈ విషయాన్ని నువ్వు గమనిస్తే ఒక్కరోజు కూడా దుఃఖంగా నువ్వు ఉండవు. దుఃఖముఖిగా ఉంటుట మానేస్తావు, సంతోషముతో ఆనందముతో ఉంటావు. ఎందుకంటే నా ఫలము పరలోకమందు ఏమవుతుంది? అధికమవుతున్నది. నాకు రాబోయే ఆశీర్వాదం అధికముగా ఉన్నది. కాబట్టి ఒకవేళ మనకు 1,00,000 రూపాయలు బాకీ అయిందనుకో, 1,00,000 రూపాయలు మనకు ఒక పెనాల్టీ పడ్డది అనుకోకుండా. 1,00,000 రూపాయల పెనాల్టీ పడ్డప్పుడు దేవుడు నీకు 10 లక్షల ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడనే విషయము నీకు అర్థమైనప్పుడు, దేవుడు అంత గొప్పవాడని నువ్వు నమ్మినప్పుడు, నువ్వు 1,00,000 రూపాయల పెనాల్టీ విషయంలో, ఆ 1,00,000 రూపాయలు నిన్ను బాధించిన విషయంలో, ఆ 1,00,000 రూపాయల విషయంలో నువ్వు పడ్డ అవమానాలు, ఆ 1,00,000 రూపాయల విషయంలో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం అంతా కూడా ఏమాత్రము ఎన్న తగినదిగా ఉండనే ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే నేను 1,00,000 రూపాయల కోసం సమస్య ఫేస్ చేసినాను కావచ్చు, కానీ దేవుడు నాకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా అని నువ్వు దేవుని అందు ఏం చేస్తావు? సంతోషిస్తావు, ఆనందిస్తావు. అప్పుడు మాత్రమే నీ యొక్క ఫలం అట ఏమవుతుందట? అధికమైపోతుంది. కాబట్టి చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.